గరం గరం నూనె పెట్టి ఇంట్లో జరని ఉల్లిగడ్డలు గట్లనే గీ ఎల్లిపాయలు కూడా ఈ విధంగా చిన్న కట్ చేసి వేసినా అనమాట. ఇది మొత్తం ఎర్రెర్రగా కర్ర కావాలి, గప్పటిదాకా దీన్ని గోలిస్తూనే ఉండాలన్నమాట. ఇలా పక్కన రెడీ పెట్టుకున్నాము. ఇంత కొత్తిమీర గడ్డి, ఇంత పుదీనా గడ్డి, గట్లనే జరంతా మెంతి గడ్డి కూడా ఉందన్నమాట. ఈ గడ్డిని అందులో వేయాలి. ఇదే లివరు, దీన్ని ఫ్రై చేయనికే. చచ్చిపోయిందంటవా? చచ్చిపోయింది కాబట్టి మనకిచ్చి ఇదంతా మసాలా పెడుతున్నాం. ఇదంతా మసలుతాంది. అందరూ ముందుగా లేస్తారు, నేనైతే ఇది వెనక్కి లేస్తా. ఏందో తెలుసుగా గడ్డ, అల్లా మెల్లి గడ్డ నీ నోట్లేనా మాట్లాడేది పద్ధతి. ఓ గిట్లా శలమాల మసలే దాంట్లో జరంతా గీ పచ్చిగడ్డి గదే పుదీనా, మెంతి కూర, కొత్తిమీర ఇట్లాంటి గడ్డ వేసుకోవాలా. చిట్టపట అంటుంది. ఇంకా మనం ఇక్కడ పెట్టుకున్నది ఉంది కదా ఈ లివరు, ఇదే వేసుకోవాలన్నమాట. ఇంకా చూడు కట్ట చిక్ ఉడుకుతాంది. ఉడుకుడు కాదు స్వామి, గోలుతాంది. కొంచెం అంతా ఇది వేయాలన్నమాట. ఇక ఇట్లా జర నూనెలా గోలియాలన్నమాట. చిన్నప్పుడు మీరు గోలికాయలు ఆడిరా, మధ్యలో బొజ్జి ఉంటుంది కదా, ఇట్లా బొజ్జి చేయాలన్నమాట. ఇలా జరంతా బొజ్జి చేయాలి. ఈ బొజ్జిల బజ్జి అంతా అల్లం ఎల్లిగడ్డ వేయాల. ఇక దీన్ని మంచిగా ఈ నూనెలా జర గోలిచ్చినట్టు చేయాలి. ఇక జరసేపు అయితే అటు ఇటు తిప్పాలి. ఇంతకు ముందు చేసిన బొజ్జిని అయితే సమానం చేసుకోవాలన్నమాట. బాగుంది మంట, మీరు దిగొద్దు, జర తగ్గియాలి, కింద తక్కువ చేయాలన్నమాట. ఇగో జర్రంతా కారపొడి గిట్లే. ఏందో తెలిసిన, ఇది మనం తయారు చేసింది ధరల దాంట్లో వేసి మన మసాలా అన్నమాట. ఇది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది, కానీ తింటే ఏమనిపిస్తుందో తెలుసా? ఇది తిన్న తర్వాత చచ్చిపోయినా సరే అనిపిస్తుంది. గట్లు ఉంటుంది అన్నమాట మన వంట. మనసిచ్చిన పాపానికి మనోభావాలు మాడిపోయేలా మాట్లాడావు నువ్వు.